ఐపీఎల్ 2025 సీజన్ను భారీ విజయంతో ఘనంగా ఆరంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది భయ్య. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం ఈ కొండంత లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తడబడిందని చెప్పాలి. బ్యాటింగ్ ఊపు సరిపోలేదు. దీంతో ఆ జట్టు 242 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 నాటౌట్ అజయ్ శతకంతో చెలరేగ్గా, ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 67 హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 30 పరుగులు చేయగా, హెన్రిస్ క్లాసెన్ 14 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 34 దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తీక్షణ 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, తుషారా దేశపాండే 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ 51 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక సన్ రైజర్స్ ఇన్నింగ్స్లో మొత్తం 34 ఫోర్లు 12 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 66, ధ్రువ జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 70 హాఫ్ సెంచరీలతో రాణించిన ఫలితం లేకపోయిందని చెప్పాలి. చివర్లో హిట్మేర్ 23 బంతుల్లో 1 ఫోరు 4 సిక్సర్లతో 42, శుభం దుబే 11 బంతుల్లో 1 ఫోరు 4 సిక్సర్లతో 34 నాటౌట్ దూకుడుగా ఆడినా చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ఏం చేయలేకపోయారనే చెప్పాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో సమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీగా, మహమ్మద్ షమి, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓటమికి గల కారణాలు తెలిపాడు. తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. నేను అనుకున్నట్టుగానే మ్యాచ్ కఠినంగా సాగింది. ఎస్ఆర్హెచ్ గొప్పగా ఆడింది, కానీ మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. ఈ రోజు జరిగిన తప్పిదాల గురించి చర్చించి సరిదిద్దుకుంటాం. బౌలింగ్ ముందుగా ఎంచుకోవాలని మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. కాకపోతే మేము మా ప్లాన్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సింది. అదే మా ఓటమికి కారణం. బోర్డుపై 280 పరుగులు ఉంటే ఛేదించడం కాస్త కష్టమే. నేను టాస్ సమయంలో 200 పరుగులు ఊహించాను, కానీ ఆ తర్వాత 220, 240 పరుగులు సరిపోతుందని అనుకున్నాం. కానీ అది కూడా జరగలేదు. అయితే ఇక్కడ కొన్ని అనుకూల విషయాలు ఉన్నాయి. ధ్రువ్, సంజు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హెట్టి, శుభం దుబే బాగా ఆడారు. తుషార్ చక్కగా బౌలింగ్ చేశాడు. షాండీ ఫౌజీ కూడా మంచి ప్రదర్శన కనబర్చారు. ఈ ఓటమి నుంచి తప్పులు తెలుసుకొని ఓటమిని మర్చిపోతామని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.